మార్చి నుంచి దిగిందేంటి అస్థికలు. ఫస్ట్ సీన్ కట్ చేద్దాం అక్కడికి కాసేపు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాడు. మీ తాత చనిపోయాడు మా మార్చరీలోనే, మా అక్కడే అనుకోకుండా నేనే అస్థికలు తేవాల్సి వచ్చిందని ఏదో చెప్పాడులే. కానీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఒక మంచి ప్రేక్షకుడనే కాదు, ఎవరైనా సినిమా చూడాలనుకున్న వాళ్ళకి నీకు అక్కడే ఇంకేం వీళ్ళు ఏం తీస్తారో అర్థమైపోతుంది అని అనిపించదు. మార్చరీలో శవం ఎందుకు ఉంటుంది? ఏదన్నా అనుమానాస్పదంగా ఉంటే ఇక్కడ ఏవో ఉన్నాయండి అని చెబితే పోస్ట్ మార్టంకి రిపోర్ట్ వెళ్ళుద్ది. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు దీన్ని తగలబెట్టనివ్వం అనే రూల్కి అది అటు ఇటు కాకుండా మధ్యవర్తిగా మార్చరీలో ఉంటుంది. అంతేనా? మార్చరీ నుంచి శవం ఎక్కడికి వెళ్ళుద్ది? డెలివరీకి వెళ్ళుద్ది. డెలివరీ చేసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారు? వైకుంఠధామంకో ఇంకేదైనా అందుబాటులో ఉన్న శ్మశానానికి వెళ్ళి కాల్చిన తర్వాత శ్మశానం ఇస్తుంది వీళ్ళకి బూడిద. డైరెక్ట్ మార్చరీ బూడిదని డెలివరీ చేయదు. అసలు లాజిక్ లెస్ కదా.